అతిశ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం ఉంటున్న విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజమయ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే, ఆత్మల సంపాదనకు 7 మార్గాలు ఏవి? ఒక సంఘము ఆత్మలను సంపాదించాలంటే ఎలాంటి పనులు చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆత్మల సంపాదనకు 7 మార్గాలు మనం ఈరోజు తెలుసుకునేదము గాక. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం ఒకసారి మనం చూస్తే, అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆత్మల సంపాదనకి ప్రాముఖ్యమైనది ప్రార్థన. ఆ ప్రార్థన కూడా ఉపవాస ప్రార్థన అయితే అత్యంత శ్రేష్టమైనది అని యేసు ప్రభు వారు తన దగ్గర ఉన్నటువంటి శిష్యులకు చెప్పినటువంటి సందర్భం ఇది. ప్రియదేవుని సంగమా, ఒక దయ్యము పట్టిన వ్యక్తిని ఆ దయ్యము వెళ్ళగొట్టబడాలి అంటే ఆ వ్యక్తి కంపల్సరిగా ఖచ్చితంగా నిశ్చయముగా ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు ఆ ఉపవాస ప్రార్థన శక్తి ద్వారా ఆ నశించిపోతున్నటువంటి ఆత్మను పట్టినటువంటి దయ్యము నుండి, మంత్రము నుండి, రోగము నుండి, వ్యాధి నుండి, ప్రతి విధమైన దరిద్ర శక్తుల నుండి, దురాత్మ శక్తుల నుండి, అన్నిటి నుండి విడిపించగలిగిన శక్తి ఉపవాస ప్రార్థనకు ఉన్నది అని యేసు ప్రభు వారు స్వయంగా చెప్తున్నాడు. ఒక ఆత్మ రక్షించబడాలి అంటే మనం ఇతరుల యొక్క ఆత్మల కోసము దాహము కలిగి, ఇతరుల ఆత్మలు రక్షించాలనేటటువంటి భారము కలిగి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వారి మీద ఉన్నటువంటి అంధకార శక్తులు, చీకటి శక్తులు, దయ్యపు శక్తులు అన్నీ వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయి వారి యొక్క ఆత్మ రక్షించబడి వారు పరలోకం వైపు త్రిప్పబడే మనోనేత్రాలు వెలిగించబడతాయి. కాబట్టి ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఆత్మల సంపాదనకు మొట్టమొదటిది ఏంటి అంటే ఉపవాస ప్రార్థన ప్రతి సంఘము చేయాలి. ప్రతి సంఘములో ఉన్న ప్రతి సభ్యుడు ఉపవాస ప్రార్థన చేస్తే ఆ ఊరు కానీ, ఆ ప్రాంతము కానీ, ఆ ప్రాంతాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి దురాత్మల సమూహం నుండి విడుదల కలిగి అనేక మంది పరలోకం వైపు త్రిప్పబడతారు. అనేక మంది నీతిమంతులుగా మార్చబడతారు. అనేక మంది పరిశుద్ధులుగా మార్చబడతారు. అనేక మంది సాతాను చేతుల నుండి విడిపించబడి పరలోకంలో నిత్య జీవానికి వారసులవుతారు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆత్మల సంపాదనకి మొట్టమొదటి చేయాల్సిన అంశం ఏంటంటే ఉపవాస ప్రార్థనలు ఎక్కువగా సంఘస్థులు చేయాలి. సంఘస్థులు ఎంత ఉపవాస ప్రార్థనలు చేస్తే అన్ని అద్భుతాలు, ఆత్మకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఘనకార్యాలు, గొప్ప కార్యాలు, ఊహకందనటువంటి ఆశ్చర్య కార్యాలు దేవాతి దేవుడు భూలోకంలో చేసి అనేక ఆత్మలను రక్షించడానికి మార్గం ఏర్పరచబడుతుంది. తర్వాత నెహెమ్యా గ్రంథం ఒకసారి మనం చూస్తే, దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. ఇక ఆత్మల సంపాదనకి రెండో మార్గాన్ని మనం ఒక్కసారి చూద్దాం. ప్రియదేవుని సంగమా, ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం పరిశీలించి చూస్తే, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనం చూద్దాం. 9వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక జాముసేపు తామున్న చోట నిలబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ వచ్చిరి. చూడండి, ఇక్కడ 2 పనులు నెహెమ్యా గ్రంథంలో చేసినట్లు, ధర్మశాస్త్రమును బాగా చదివిన తర్వాత వారు పాపములు ఒప్పుకున్నట్లు, ఒక జాముసేపు వారు చేసిన పాపములు, దోషములు అన్నిటిని ఒప్పుకొని కడుక్కున్నట్లు చూస్తున్నాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి, సంఘస్థులు ఎప్పుడైతే కరపత్రములు ఇతరులకు పంచుతారో వారి లోపల ఉన్నటువంటి పాపము, వారిని వెంటాడుతున్నటువంటి అనేక రకాలైనటువంటి సాతాను దుర్గుణాలు ఇతర ప్రజలకు, లోకస్తులకు అర్థమవుతాయి. లోకస్తులకు ఎప్పుడైతే ఆ పత్రికలు, ఆ గ్రంథము చదువుతారో ఆ రోజున వారు పాపులని, ఆ రోజున వారు ఇంకా దేవునికి దూరస్తులని, ఆ రోజున వారు ఇంకా దేవుని యొక్క
రక్తం చేత కడగబడలేదు కాబట్టి వారి లోపల దోషం ఉన్నదని, వారి లోపల మోసం ఉన్నదని, వారి లోపల సాతాను దుర్గుణాలు ఉన్నాయని, వారి లోపల అనేక రకాలైనటువంటి చెడ్డ లక్షణాలు ఉన్నాయని, దేవునికి చాలా దూరస్తులుగా ఉన్నారన్న సంగతి వారికి అర్థమవుతుంది. వారికి అర్థమైనప్పుడు మాత్రమే వారు పాపాలు ఒప్పుకునే అవకాశం ఉన్నది. కాబట్టి సంఘస్థులు తప్పకుండా ప్రతిరోజు తప్పకుండా కరపత్రాలను ప్రపంచ ప్రజలకు పంచాల్సిన భారము, బాధ్యత ప్రతి క్రైస్తవ సంఘ సభ్యునికి ఉన్నది. అలా కరపత్రికలను ఆ యొక్క పత్రికల పాంప్లెట్స్ పంచడం వల్ల, దేవుని సేవకుల చేత లిఖించబడినటువంటి ఆ కరపత్రికలు పంచడం వల్ల అనేక మంది పట్టబడతారు. సిగ్గుపడకుండా మనకున్నటువంటి సంచిలో కానీ, మనకున్నటువంటి బ్యాగులో కానీ, మనకున్న పర్సులో కానీ వాటిని పట్టుకొని మనం ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాటిని పంచినప్పుడు వాటిని చదివిన ప్రజలు రక్షణలోకి వస్తారు. వారి జీవితాల్లో ఉన్న ఆ పాపపు మరకలు తొలగించబడి, ఆ పాపపు భారములు తొలగించబడి, ఆ పాపపు మోసపు క్రియలు వారు ఏ యొక్క సాతాను చేత బంధించబడి ఉన్నారో ఆ బంధకాల నుంచి విడిపించబడి వారంతా రక్షణలోకి వస్తారు. మూడో విషయాన్ని ఒకసారి మనం చూస్తే, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము మనం పరిశీలించి చూస్తే అక్కడ రాయబడినటువంటి ఆత్మల సంపాదనకు 7 మార్గాల్లో మనం 2 మార్గాలు తెలుసుకుందాం. మూడోది ఏంటంటే, అపోస్తల కార్యములు ఆత్మల సంపాదన ఎలా చేయాలో ప్రతి ఒక్క సంఘము తప్పనిసరిగా తెలుసుకోవాలి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 20 నుంచి 21 వచనాలు ఒకసారి మనం చూద్దాం. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలని యూదులకును గ్రీకు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటుమో ఇది అంతయు మీకు తెలియను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మూడోది ఏంటంటే, ఆత్మల సంపాదనకి మూడో మార్గం గృహాలు దర్శించాలి. ఇక్కడ పౌలు గారు ఆ ప్రాంతంలో ఉన్న అనేక, చూడండి మళ్ళీ ఒకసారి రాయబడినది, మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలని యూదులకును గ్రీకు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఆమేన్. కాబట్టి సంఘం అంతా కలిసి గృహాలను దర్శిస్తూ ఉండాలి. సంఘస్థులు అందరూ ఇతర గృహాల దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి అనేక మంది పరిచయం అవుతారు. లోకంలో చాలా కుటుంబాలు ఉన్నాయి. లోకస్తుల కుటుంబాలు అన్నీ కూడా ఎన్నో రకాలైనటువంటి పాపపు ఊహలతో, పాపపు క్రియలతో నింపబడి ఉన్నాయి. వారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వారికి సత్యాన్ని తెలియచేయాలి. వారు పరిశుద్ధులుగా మార్చబడటానికి, వారు నిత్య జీవానికి వారసులు కావటానికి వారికి ఇంటింట దర్శించి, ఇంటింట మనం వెళ్ళి వారికి మనం సువార్త చెప్పడం వల్ల, ఆ గృహాలను దర్శించి వారి కోసం మనం ప్రార్థన చేయటం వల్ల అక్కడ పనిచేసేటటువంటి చీకటి శక్తులు వారిని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. కాబట్టి అలా గృహాలను దర్శించటం వల్ల, ఆ గృహాల దగ్గరికి వెళ్ళి వారిని ఆదరించటం వల్ల, ఆ గృహాల దగ్గరికి వెళ్ళి వారి యొక్క బాధలు తెలుసుకుని వారి కోసం మనం ప్రార్థన చేయటం వల్ల, వారి యొక్క బాధల్లో మనం విజ్ఞాపనలు చేయటం వల్ల ఆ బాధలు తొలగిపోయేటట్లు, ఆ సమస్యల నుంచి వారు విడుదల పొందేటట్లు మనం విజ్ఞాపన ప్రార్థన, ఉపవాస ప్రార్థన మనం చేయటం వల్ల వారు విడుదల పొందుతారు. వారి చుట్టూ ఉన్నటువంటి అనేక రకాలైన అంధకార శక్తులు వారిని వదిలిపెట్టిపోతాయి. వారు సమస్యల్లోంచి బయటపడతారు. వారి మనోనేత్రాలు వెలిగించబడతాయి. కాబట్టి గృహాలు దర్శించటం వల్ల అనేక ఆత్మలు రక్షించబడతాయి. ఆత్మల సంపాదనకి మూడో మెట్టు గృహాలు తప్పనిసరిగా. పౌలు గారు ఎలా అయితే అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో చేశాడో, ఆదిమ సంఘం ఎలా అయితే చేసిందో, యేసు ప్రభు వారు ఎలా అయితే చేశాడో, మనం కూడా అలా గనుక ఆత్మల భారము కలిగి ఆత్మల సంపాదన కోసం గృహాలను దర్శించినప్పుడు సిగ్గుపడకుండా ప్రతి ఇంటికి వెళ్ళి వారిని దర్శించి ఆదరించినప్పుడు, వారికి ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని భారంగా ప్రార్థించినప్పుడు వారు తప్పక మారు మనసు పొందుతారు. మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ వారి పాపముల నుండి విడుదల పొందుతారు. వారు మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం తీసుకుంటారు. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు పరలోకానికి వారసులవుతారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఫిలిప్పు గారు కనిపిస్తారు. ఆయన ఏం చేశారో ఒకసారి చూద్దాం. సమరియా వారు దేవుని వాక్యం అంగీకరించనని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానులను వారి యొద్దకు పంపిరి.
వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిసమును మాత్రము పొంది ఉండిరి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇంకా ఇక్కడ ఫిలిప్పు గారు సమరయ ప్రాంతానికి వెళ్ళి యేసు ప్రభు వారి గురించి ప్రకటించినప్పుడు వాక్యాన్ని వారు అంగీకరించారు. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందారు. కాకపోతే వారు ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేదు. ఏదైతే సంఘానికి, ఏదైతే లోకంలో ఉన్న ప్రజలకు లోపంగా ఉన్నదో, తెలియక ఉన్నదో, ఆ మర్మాలను సంఘస్థులు పొందిన వారు, దేవుని చేత ఆత్మచేత ముద్రించబడిన వారు ప్రతి ఒక్కరు వారి దగ్గరికి వెళ్ళి వారికి లోపముగా ఉన్న విషయాలు తెలియజేసినప్పుడు వారు దానితో పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. పరిశుద్ధాత్మ దేవుడు కంచె కాపుదల భద్రత వారిని ఆవరించునుగాక. సంఘమంతా ప్రయాసపడాలి. ఇక్కడ చూడండి, ఫిలిప్పు గారు రక్షించిన వారికి దగ్గరికి పేతురు, యోహాను గారులు పంపబడ్డట్టు, అలాగా ఇంకా ఏ విషయాలలో ఇంకా బలహీనులుగా ఉన్నారో వారిని దర్శించినప్పుడు ఆయా విషయాలలో వారిని సంపూర్ణం చేయాల్సినటువంటి భారము, బాధ్యత సంఘస్థులకు ఉన్నది. కొంతమందికి యేసు మాత్రమే తెలుసు, కొంతమందికి యెహోవా మాత్రమే తెలుసు, కొంతమందికి పరిశుద్ధాత్మ దేవుని అనుభవం తెలియక, అన్య భాషల అనుభవం తెలియక, ఆత్మవరాల అనుభవం తెలవక, కృపావరాల అనుభవం తెలవక, ఆత్మ ఫలము యొక్క అనుభవం తెలవక, అగ్ని అభిషేకం యొక్క ఫలము తెలవక, అగ్ని బాప్తిస్మం యొక్క ఫలము తెలియక, ఆ తర్వాత పరలోక దర్శనాలు చూసే ఆ భాగ్యము లేక, పరలోక ప్రత్యక్షతలు చూసే ఆ భాగ్యము లేక, పరలోకంలో నుండి దేవుని స్వరము వినేటటువంటి ఆ భాగ్యము లేక, పరలోకంలో నుండి దేవుడు మాట్లాడేటటువంటి ఆ మాటలు వినే ఆధిక్యతను పొందుకోలేని స్థితిలో కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది దేవునితో సంబంధం తెంచుకొని ఉంటారు. అలాంటి వారికి దేవుని స్వరమును వినిపించే భారము, బాధ్యత ప్రతి సంఘస్థునికి ఉన్నది. దేవునితో అవినావభావ సంబంధం కలిగి ఉండే ఆ యొక్క కృప సంఘస్థులందరూ లోపం కలిగిన వారికి చెప్పాల్సిన భారము, బాధ్యత ఉంది. అప్పుడు ఆత్మలు వేగంగా సంపాదించబడతాయి. అప్పుడు ఆత్మలు అద్భుతంగా అనేక మంది దేవుని చేర్చుకోవటానికి ఇష్టపడతారు. తర్వాత చూడండి, అపోస్తుల కార్యములు 2:45 ఒకసారి మనం చూస్తే, అపోస్తుల కార్యములు 2:45 ఒకసారి చూడండి. ఇదియుగాక వారు తమ చిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర్ల కొలది పంచిపెట్టిరి. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. సంఘమంతా సమర్పణ కలిగి, బాధ్యత కలిగి ఎప్పుడైతే మనం ఆత్మల సంపాదన కోసము మన స్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడతామో, ఆ డబ్బుతోటి ఏ యొక్క ఆత్మలను అయితే రక్షించడానికి ఖర్చు అవుతుందో, ఆ యొక్క వాక్య పరిచర్య చేయడానికి కానీ, సువార్త పరిచర్య చేయడానికి కానీ, సభలు పెట్టడానికి కానీ, ఆ తర్వాత దేవుని యొక్క కార్యాలు బలంగా చేయటం కోసం కానీ ఆ డబ్బు అవసరత ఉంటుంది. కాబట్టి ఆ డబ్బును ఎప్పుడైతే దైవ సేవకుల పాదాల దగ్గర పెడతామో, ఆ ధనముతోటి ఆత్మలు అనేకము బలంగా రక్షించబడతాయి. అనేక మంది ఆత్మల సంపాదన భీకరంగా జరుగుతుంది. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఆత్మల సంపాదనకు మరొక మెట్టు ఏంటంటే, ఇదిగో మనకు కలిగి ఉన్న వాటిని పరలోకంలో ఒక ఆత్మను రక్షించడం కోసం, ఒక ఆత్మను పరలోకం పంపించడం కోసం మన దగ్గర ఉన్నటువంటి భౌతిక సంబంధమైన సంపదను దేవుని యొక్క సంఘస్థుల సంఘ సేవకుల యొక్క చేతిలో మనం పెడితే వారు అద్భుతమైన రీతిలో ఆత్మలను సంపాదించెదరుగాక. తర్వాత రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, 14వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, ప్రియదేవుని బిడ్డలారా, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులైందరు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినాక సంఘస్థులందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై, ఆత్మవరములతో, ఆత్మ ఫలాలతో నింపబడిన వారై, ఏ యొక్క ఆత్మలు నశించిపోతున్నాయో, ఎవరు త్రాగుబోతులుగా ఉన్నారు, తిరుగుబోతులుగా ఉన్నారు, వ్యభిచారులుగా ఉన్నారు, దొంగలుగా ఉన్నారు, మోసగాళ్ళగా ఉన్నారు, నరహంతకులుగా ఉన్నారు, సమాజానికి హానికరంగా, వారి కుటుంబానికి వారు హానికరంగా నష్టజాతకులుగా ఉన్నారు, అలాంటి వారందరినీ కనిపెట్టి పరిశుద్ధ ఆత్మచేత వారిని దర్శించి వారి గురించి వచ్చినటువంటి దర్శనాలు వారికి తెలియజేసి, ఆత్మదేవుని చేత నడిపించబడుతున్న దేవుని కుమారులు, దేవుని పిల్లలందరూ ఇంకా దేవుని యొక్క ఆత్మ తాకిడి తెలియని వారి కోసం సంఘమంతా ప్రయాసపడినప్పుడు, వారి గురించి వచ్చిన దర్శనాలు వారికి తెలియజేసినప్పుడు ఆ ఆత్మలు అత్యధికంగా సంపాదించబడతాయి. ఇక 7వ అంశాన్ని ఒకసారి మనం చూస్తే,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:23 ఒకసారి మనం చూస్తే అక్కడ రాయబడిన, అయితే మేము సిలువు వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము, సంఘమంతా యేసుక్రీస్తు యొక్క మరణము పునరుత్థానమును గురించి, ఆయన సిలువులో చేసినటువంటి త్యాగమును గురించి ప్రకటిస్తూ ఉండాలి. అలాగే యేసు ప్రభు వారిని గురించినటువంటి భారం కలిగి ఎప్పుడైతే సంఘస్థులు ఇతరులకు ప్రకటిస్తూ ఉంటారో, సువార్త ప్రకటిస్తూ ఉంటారో, సిలువును గురించిన వార్త, పునరుత్థానమును గురించిన ఆత్మ, తీర్పును గురించినటువంటి సువార్త ఎప్పుడైతే ప్రకటిస్తారో, నరకమును గురించి, ఆ తర్వాత నిత్యజీవమును గురించినటువంటి సువార్త ఎప్పుడైతే ప్రకటిస్తారో, అనేక ఆత్మలు రక్షించబడతాయి, ఆ తీర్పును తప్పించుకుంటాయి, ఆరని అగ్నిగుండం నుండి విడిపించబడతారు, ప్రభు రాకడికి సిద్ధపరచబడతారు, ప్రభు రాకడకు నిరీక్షణ కలిగినటువంటి భక్తులు లేస్తారు. అలాంటి భక్తులు లేవాలని మనము ప్రతిరోజు సంఘమంతా కూడా యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త ప్రకటిస్తూ ఉండాలి. వారు లేపబడాలని, వారు కడగబడాలని, వారు ఎత్తబడాలని మనం ప్రార్థన చేస్తే అద్భుతమైన రీతిలో అనేక ఆత్మల సంపాదన జరుగునుగాక. అనేక లక్షల కోట్ల మంది ప్రజలు దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని స్వాధీనపరుచుకున్నదిగాక.